హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ నా ఛానల్ చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో మనము లైనింగ్ పీస్ని కట్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్లో అయినా ఏదైనా సరే లైనింగ్ పీస్ అనేది అప్పుడప్పుడు ఇలా ముడతలు బాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ ముడతలు ఈ క్లాత్ అనేది లైనింగ్ పీస్ కాటన్ కాకుండా సరే ఇలా నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలి. లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. సో ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసిన బ్లౌజ్ని ఒకేసారి దీని మీద పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ని ఎలా క్రాస్ కటింగ్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలనేది నేను లాంగ్ వీడియో చేసి పెట్టాను, కింద లింక్ ఇచ్చేసాను, వెళ్ళి చూసేయండి. ఒక బ్లౌజ్ కట్ చేసిన తర్వాత దాన్ని రకరకాలుగా ఎలా కట్ చేయాలి అనేది వివరిస్తూ లాంగ్ వీడియో అనేది చేశానన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేస్తారు. క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్లు అనేటివి ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా తీస్తారనమాట. సో నేను ఇలా కట్ చేశాను. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా నా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడానికి చాలా ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.